హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము చాలా గ్యాప్ తర్వాత చందానగర్ వచ్చాము. ఇది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. మా ఆస్థాన రెస్టారెంట్ చందానగర్లో ఉందని చెప్పేసి. ఈ రెస్టారెంట్ స్టార్టింగ్ అయినప్పటి నుంచి మేము ఇక్కడికి వస్తూనే ఉంటాము. కానీ ఈ పాండమిక్ పీరియడ్ వల్ల ఇంత గ్యాప్ తీసుకుని వచ్చాం అనమాట. అంత ఖాళీగానే ఉంది. అడిగాము రాగానే అసలు జనాలు వస్తున్నారా అని అంటే వస్తున్నారు, కానీ మేమే లేటుగా వచ్చామంట ఈరోజు. ఓకే, అయితే ఇది మా ఆస్థాన రెస్టారెంట్ అండి. ఇంకా మా ఓన్ లాగా అనమాట. ఇంకా ఏదేదో పుట్టింటికి వెళ్తే ఎలా ఉంటుందో అట్లా అనమాట. కానీ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉందండి. ఇలా డిస్పోజబుల్ గ్లాసెస్ ఇచ్చారు, ఇట్లాంటి ఇస్త్రాకులు ఇచ్చారు, భోజనాలకు వెళ్ళినట్టు ఇట్లాంటివి ఇచ్చారు వుడెన్వి. అంతా అదేదో వనభోజనాలకు వెళ్తాము, మామూలుగా ఫంక్షన్స్కి వెళ్తాం కదా, విందు భోజనాలకి, అట్లా ఉంది. రెస్టారెంట్కి వచ్చినట్టు లేదు, నాకైతే అట్లా అనిపిస్తుంది. ఓకే, ఇక నేను చిన్న సరదాగా ఒక 5 నిమిషాలు మాట్లాడేద్దాంలే అనేసి ఇక స్టార్ట్ చేసేసాము. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఒక మెసేజ్ ఇద్దామనుకుంటున్నాను. ఏంటంటే, బేసిక్గా నాకు రెస్టారెంట్లకు రావడం అలా ఏమి అంత ఇష్టమే ఉండదండి. ఎందుకంటే ఏంటో నాకు ఓన్గా నేను చేసింది నా ఫ్యామిలీకి పెట్టడం అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పాను ఆల్రెడీ మీకు. కానీ అప్పుడప్పుడు చేంజ్ అనేది ఉండాలండి. ఇట్లా అవుటింగ్కి రావడం అనేది చేంజ్ అనేది ఉండాలి. మెయిన్ ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. అందరం కలిసి ఇలా సరదాగా రావడం మెయిన్. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, మన పర్సనల్ వెహికల్స్ ఉన్నాయి చక్కగా. ఒకప్పుడు అంటే పర్సనల్ వెహికల్స్ లేక అందరం కలిసి వెళ్ళటం అనేది కుదరని పని అనమాట. బస్సుల్లో వెళ్ళడాలు, ఆటోల్లో వెళ్ళడాలు చాలా కష్టమైన పని కదా ఒకప్పుడు. ఇప్పుడు మనకు పర్సనల్ వెహికల్స్ వల్ల ఏంటంటే అందరం కలిసి మంచిగా ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్లకు కానీ, టెంపుల్స్కి కానీ, ఏదన్నా షాపింగ్ మాల్స్కి కానీ ఇట్లా అందరం కలిసి వెళ్తేనే బాగా అనిపిస్తుంది. బాండింగ్ బాగుంటుంది. పిల్లల జనరేషన్కి మన కల్చర్ని ఇచ్చి కల్చర్ని డెవలప్ చేసినట్టు ఉంటుందండి. పిల్లలకి ప్రాపర్టీస్ ఒక్కటే కాదు ఇవ్వటం, మంచి నా దృష్టిలో అయితే ఆస్తులు ఇవ్వటం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎప్పుడు కూడా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి కల్చర్ అనేది ఇవ్వాలి, సంస్కారాలు అనేది ఇవ్వాలి పిల్లలకి. అలా ఇస్తే ఏంటంటే వాళ్ళ పిల్లల జనరేషన్కి వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. అట్లా జనరేషన్కి మన ఇండియన్ కల్చర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా అట్లా కంటిన్యూటీ అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే అని నా ఫీలింగ్. అయితే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుందండి. హస్బెండ్ది ఒక మెంటాలిటీ, వైఫ్ది ఒక మెంటాలిటీ, పిల్లలది ఒక మెంటాలిటీ ఉంటుంది. కానీ అందులో ఒక్కళ్ళకి ఇష్టం ఉంటుంది ఇట్లా అవుటింగ్కి వెళ్ళడం అనేది. మిగిలిన మెంబర్స్కి అంత ఇష్టం ఉండకపోవచ్చు, ఏ రీజన్స్ అయినా కానీ ఇష్టం ఉండకపోవచ్చు. కానీ అవుటింగ్కి వెళ్ళడం అనేది చాలా కంపల్సరీ వెళ్ళాలండి. ఎందుకంటే ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఒకళ్ళంటే ఒకళ్ళు ఏంటి అనేది ఒక అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది. మెయిన్ రిలేషన్స్ అనేది చాలా డెవలప్ అవుతాయి అని నా ఒపీనియన్. చేంజ్ అనేది ఉంటుంది మెయిన్. ఎప్పుడు ఇంట్లో ఉండి ఒక చేంజ్ అనేది ఉంటుంది. అసలు బయటకు రాగానే ఒక చేంజ్ అనేది బాగా అనిపిస్తుంది నాకు. బేసిక్గా నాకు అసలు రెస్టారెంట్కి రావడం అలా ఇష్టం ఉండదండి. ఏముంది, ఒక 2 కూరలు అన్ని పనులు చేస్తాము, 2 కూరలు వండుకోలేము మనం. అలానే కాదు కదా, పిల్లలకి హస్బెండ్కి బయటకు రావడం అనేది చాలా ఇష్టం. కాబట్టి పెట్టలే బాబు. వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్క వెరైటీ ఆర్డర్ చేస్తాము. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే లూజ్ ప్రాన్స్ మేము స్టార్టర్ ఆర్డర్ చేసాము. ఇక్కడ చాలా బాగుంటుందండి, అసలు సూపర్గా ఉంటుంది. హాట్గా ఉంది అసలు. అయితే ఏంటంటే మనం ఇంట్లో ఉండి 2 కూరలు వండుకోలేక కదండి, వండుకోగలం. కానీ అందరం కలిసి వస్తే ఏంటంటే అట్మాస్ఫియర్ బాగుంటుంది. అందరం కలిసి వెళ్ళాము. పెద్దయిన తర్వాత పిల్లలకి మనకి మెమరీస్ ఉంటాయి, పేరెంట్స్గా మనకి ఉంటాయి. ఏంటి, పిల్లలతో మనం ఇలా వెళ్ళాము, ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేసామని మనకి మెమరీస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం పిల్లలకి కూడా ఉంటాయి. ఏంటి, మా పేరెంట్స్తో నేను అప్పుడే
నా చైల్డ్హుడ్ టైంలో నేను ఇట్లా వెళ్ళాను అని వాళ్ళకి మెమరీస్ ఇచ్చినట్టే ఉంటుంది కదా. మనం ఒక సైడ్ కల్చర్ని డెవలప్ చేసినట్టు ఉంటుంది, ఇంకో సైడ్ వాళ్ళకి మెమరీస్ ఇచ్చినట్టు ఉంటుందని నా ఒపీనియను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా సరే ఫ్యామిలీ బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే అవుటింగ్ అనేది కంపల్సరీ. మేము మ్యాక్సిమం మేము వీక్లీ వచ్చేస్తూనే ఉంటామండి. అట్లీస్ట్ ఎవ్రీ వీకెండ్ కుదరకపోయినా కూడా మంత్లీ వన్స్ అయినా కూడా ఇట్లా వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. సూపర్ ఉంది అదే. సూపర్ ఉందండి. అంతక్రితం ఆనియన్స్ అన్న లెమన్స్ సలాడ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ ఆఫ్టర్ కరోనా క్యాబేజ్, క్యారెట్లు, రాడిష్లు అన్నీ ఇచ్చేసారండి. అసలు బీట్రూట్లు అన్నీ కలిపి ఇచ్చేసారు. ఎందుకంటే ఇమ్యూనిటీ మళ్ళీ ఉందండి. అసలు మన స్టేట్లో ఉన్నామా నార్త్ ఇండియాలో ఉన్నామా అన్నట్టు. అదే టూర్లకు వెళ్తే ఉంటాం కదా, హిల్ ఏరియాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంది నాకు. మాకు తగ్గట్టుగా వెదర్ కూడా చల్లగా ఉంది. ఇటు వెదర్ చల్లగా, ఇక్కడేమో హాట్గా. ఈ వుడెన్ స్పూన్స్ సూపర్ ఉన్నాయి. ఎప్పుడు ఇట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. స్టార్టర్ అయిపోయిందండి, కుమ్మేసాను ఇంకా. నెక్స్ట్ చికెన్ బిర్యానీ, ఈ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ అన్నమాట. ఇది లాగిస్తున్నాను ఇప్పుడు. అయితే నేను ఇంకొక విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే అసలు ఇది నా లైఫ్ స్టైల్ ఇదని చెప్పేసి చాలామందికి తెలియదండి. ఇప్పుడు ఈ వ్లాగ్స్ వల్ల తెలుస్తుంది. ఫస్ట్ నుంచి మా లైఫ్ స్టైల్ ఇదే. అలా అని చెప్పి మేము ఏదో హై లెవెల్ కాదు, అదంతా మిడిల్ క్లాస్ లైఫ్ అంతాను. మనం మిడిల్ క్లాస్ లైఫ్ హై లెవెల్ ఉన్నోళ్ళే ఇట్లాంటి చోట్లకి వెళ్ళాలి. మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ ఎంతసేపు ఇంట్లోనే ఎవ్వరు అనుకోవద్దు అసలు. ఏమైనా వేలైతే లక్షలైతే అండి. మెయిన్ ఏంటంటే అందరం కలిసి సరదాగా వెళ్ళామా లేదన్నదే ఇంపార్టెంట్. అందుకని మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా కంపల్సరీ మ్యాక్సిమం ఎవ్రీ వీకెండ్ వెళ్తాము. మనం చేసుకోలేక కాదు కదా, అదొక సరదా అనమాట. అలా బయటకు వెళ్ళడం అయ్యాక మెమరీస్ లాగా ఉంటాయి మనకున్న ఈ చిన్న లైఫ్లో. ఇలాంటి మెమరీసే కదండి. అసలు నాకు ఏదేదో చెప్పాలనిపిస్తుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉండాలని. ఎందుకని ఒక్క మానవ జన్మ ఒక్కటే కదండి నవ్వుతూ ఉండేది. ఎవరు నవ్వగలరు? ఆ భగవంతుడు మనకు ఒక్కటే ఇచ్చారనమాట ఆ ఛాన్స్. అందుకని ఎప్పుడు నవ్వుతా సరదాగా ఉండాలి. ఏవో పోగొట్టుకున్నలాగా కోట్ల ఆస్తులు నష్టం వచ్చేట్టుగా ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఎప్పుడు సరదాగా నవ్వుతూ ఉండండి. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సూపర్ ఉందండి సంగీతం. ఈ రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ చందానగర్ కుకట్పల్లి ఏరియాలో ఉన్నది. కంపల్సరీ విజిట్ చేయండి ఈ రెస్టారెంట్కి మాత్రం. పాపం 4 days బ్యాకే ఓపెన్ చేసుకున్నారంట. చాలా లాస్ వచ్చిందండి బిజినెస్ అయితే. ఈ కరోనా ఏమో కానీ ఫుల్ లాస్ వచ్చేసింది. చికెన్ బిర్యానీ నాకు మిర్చికా సాలన్ అంటే చాలా ఇష్టము. మిర్చికా సాలన్ కూడా చాలా బాగుంటుంది. శ్రీను మీకైనా కొంచెం చాలా టేస్ట్ ఉంటుంది మిర్చికా సాలన్. నేను కంపల్సరీ తెప్పించుకుంటాను. చిన్న నువ్వు కూడా అసలు మెయిన్ ఈ రెస్టారెంట్కి మేము ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తామండి. ఇంకా వేరే ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా అస్సలు వెళ్ళం. ఇప్పుడు ఇక్కడికే వస్తాము. నా సిల్వర్ జూబ్లీ కూడా నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. సిల్వర్ జూబ్లీ ఎప్పుడైతే మాకు ఈ రెస్టారెంట్ వాళ్ళు అయితే మంచిగా కేక్ పెట్టి మమ్మల్ని భలే రెస్పెక్ట్గా చూస్తున్నారండి. మాకు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చారండి. అసలు సింపుల్ గిఫ్ట్, వెళ్ళిపోయేటప్పుడు గిఫ్ట్ కూడా ఇచ్చారు. భలే హ్యాపీ అనిపించింది నాకైతే. అప్పుడు అనుకున్నాము వీళ్ళు అంత నోటీస్ చేస్తారా మేము వచ్చినప్పుడు అలా అని అప్పుడు అనిపించింది నాకు. అందుకే రెగ్యులర్గా వస్తామండి. ఎప్పుడు ప్రతి రెస్టారెంట్లో ఒక చికెన్ బిర్యానీ ఇద్దరికి సరిపోదు, కానీ ఇక్కడ మాత్రం మాకు క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మేము రెగ్యులర్ కదా, క్వాంటిటీ ఎక్కువగా ఇస్తారు మాకు. అందుకని ఒకే ఇద్దరికి సరిపోతుంది. కానీ వాళ్ళు ఫుల్ ఆకలి మీద ఉన్నాం. 2 తెప్పించేసుకున్నాం. ఇంకా అసలు ఫుల్ కుమ్మేస్తున్నామండి. ఇంకా అసలు
ఓకే అండి, ఇది కూడా చాలా బాగుంది, సూపర్ ఉందండి. అసలు నేను చాలా గుసగుసగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో, ఎందుకంటే చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. అది సూపర్ ఉంది. ఇది సంగీత రెస్టారెంట్ చందానగర్లో ఉంది. ఇంకా ఫినిషింగ్ టచ్ అయితే అసలు రైతా లేకుండా అసలు బిర్యానీ కంప్లీట్ చేసినట్టు ఉంటుందో ఉండదు కదా, కానీ రైతా సూపర్ ఉంటుందండి అక్కడ మాత్రం. కానీ ఇంకో విషయం చెప్పాలి, అసలు ఈ రెస్టారెంట్లో అప్రిషియేట్ చేయాలి. అదే టేస్ట్ ఇన్ని నెలల గ్యాప్ వచ్చినా కూడా ఏం చేంజ్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్ అయింది టేస్ట్ అనిపించింది నాకు. అదే చెప్పాను, షెఫ్కి చెప్పండి చాలా బాగా చేశారు, ప్రాన్స్ చాలా బాగా చేశారు, చికెన్ బిర్యానీ బాగా చేశారని చెప్పాను. చికెన్ బిర్యానీ కూడా చాలా డిఫరెంట్ చేశారండి. అంత ఫ్రైడ్ చికెన్ని బిర్యానీలో వేసి ఏదో బాగా డిఫరెంట్గా చేశారు. అదే నేను స్పెషల్ బిర్యానీ, ఈ యొక్క రెస్టారెంట్ స్పెషల్ బిర్యానీ ఇదే అనుకుంటా. ఇది చాలా టేస్ట్ ఉంది చికెన్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో, బాయ్.